చూడండి ఇక్కడ మనకి క్యూబ్ రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1/క్యూబ్ రూట్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 325/18 అని ఉంది. సో ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ అని అడిగారండి. అంటే ఎక్స్ ప్లేస్లో ఏం వాడాలి? సో ఇక్కడైతే ఖచ్చితంగా ఎక్స్ ప్లేస్లో అయితే మనం క్యూబ్ నెంబర్లే వాడాలండి, ఇంకే నెంబర్లో వాడకూడదు. ఎందుకంటే ఇక్కడ క్యూబ్ రూట్ అనేది క్యాలిక్యులేట్ చేసాక ఒక నార్మల్ నెంబర్ రావాలి. ఇక్కడ కూడా నార్మల్ నెంబర్ ఉంది కాబట్టి ఎక్స్ ప్లేస్లో క్యూబ్ నెంబరే వాడాలి. అయితే ఇవన్నీ క్యూబ్సేనండి. ఇది 17 క్యూబ్, ఇది 21 క్యూబ్, ఇది 15 క్యూబ్, అది 18 క్యూబ్. సో క్యూబే వాడాలని క్లియర్గా తెలుసు, అన్ని క్యూబ్లే ఇచ్చారు. ఇది ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు డైరెక్ట్గా వెరిఫికేషన్ చేయాలి. ఇంకా మీకు కానీ ఆ క్యూబ్స్ మీద కాలిక్యులేషన్ మీద కమాండ్ ఉంటే డైరెక్ట్గా ఆన్సర్ పెట్టి వచ్చండి. ఇక్కడ 18 ఉంది కాబట్టి 18 క్యూబే ఆన్సర్ అండి. అసలు ఆలోచించకుండా ఆన్సర్ పెట్టవచ్చు మాట. ఎందుకని ఇక్కడ 18 ఉంది అంటే ఇక్కడ ఖచ్చితంగా 18 ఉండాలండి ఎల్సీఎంలో అని. సో ఇక్కడ చూడండి, ఒకవేళ 5832 పెట్టారనుకోండి, క్యూబ్ రూట్ ఆఫ్ 5832 ఎంత అవుతుందండి? 18. సో 1/18. సో ఏమవుతుందండి? 18 18s 324 + 1 325/18. అంటే అంత సింపుల్గా మనం ఆన్సర్ రాసే పాసిబిలిటీ ఉంటుంది. మిగతా క్యూబ్స్ కూడా అలా వెరిఫై చేశారనుకోండి, ఈ 325/18 రాదు. సో 325/18 వచ్చే ఆప్షన్ ఓన్లీ ఈ 5832కి మాత్రమే ఉంది.